హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డెవాప్స్ పైన జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అని తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పేవి కీ పాయింట్స్, ఓకేనా? ఫస్ట్ మీరు మీ రెజ్యూమేని ప్రాపర్గా పెట్టుకోండి. టెక్నికల్ స్కిల్స్ లైక్ మీకు ఏమేం టూల్స్ వచ్చు ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేయండి రెజ్యూమేలో, ఓకేనా? సో మనకి Naukri.com ప్లాట్ఫామ్ అందరికీ తెలుసు కదా, నౌకరీ ప్లాట్ఫామ్. అండ్ అలాగే లింక్డ్ఇన్, గ్లాస్డోర్. సో వీటన్నిటిలో కూడా మనం జాబ్స్ని సర్చ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, టు సర్చ్ ఫర్ డెవాప్స్ జాబ్స్ యూ కెన్ యూజ్ పాపులర్ జాబ్ బోర్డ్స్ లైక్ లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్ అండ్ నౌకరీ బై ఫిల్టరింగ్ యువర్ సర్చ్ విత్ కీవర్డ్స్. సో మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ ద్వారా మీరు డెవాప్స్ పైన జాబ్స్ని సర్చ్ చేయొచ్చు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు Naukri.comలో ఎలా చేయాలి జాబ్ సెర్చింగ్ అనేది చెప్తాను. సో Naukri.comలో అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ అంతా ఫిల్ చేయండి. లైక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, టెక్నికల్ స్కిల్స్, కీ స్కిల్స్, టూల్స్ మీకు ఏమేమి వచ్చు, అండ్ అలాగే సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్. సో ఇలా అన్నీ ఫిల్ చేసి కంప్లీట్గా మీ ప్రొఫైల్ అనేది 100% ప్రొఫైల్ అనేది మీరు ఫిల్ చేయాలి, ఓకేనా? సో నెక్స్ట్ సెర్చ్లో కొన్ని మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి, అవి తెలుసుకోండి. లైక్ డెవాప్స్ పైన డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి కదా, డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ స్పెషలిస్ట్, డెవాప్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, అలాగే డెవాప్స్ ఆటోమేషన్, కుబర్నెటిస్ ఇంజనీర్, జెన్కిన్స్ పైప్లైన్ ఇంజనీర్. సో ఇలా మనకి చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. సో ఇలా మీరు కొన్ని కీవర్డ్స్ని వెతికి పెట్టుకోండి. మీకు కావాల్సిన కీవర్డ్స్ని వెతికి పెట్టుకొని మీరు ఆ కీవర్డ్స్ ద్వారా నౌకరీలో సర్చ్ చేయండి. చూడండి, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ మెన్షన్ చేశాను. డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, సైట్ రిలబిలిటీ ఇంజనీర్, CI/CD ఇంజనీర్, అండ్ అలాగే స్పెసిఫైయింగ్ ద రిలవెంట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. అలాగే మనకు కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఆ స్పెసిఫిక్ టూల్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. AWS, అజ్యూర్, కుబర్నెటిస్ అండ్ ఆన్సిబుల్, ఓకేనా? సో ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి మీరు సర్చ్ చేయొచ్చు జాబ్స్ని. టు గెట్ ఇన్ టు డెవాప్స్ విత్ నో ఎక్స్పీరియన్స్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఫౌండేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో ఒకవేళ మీకు డెవాప్స్ పైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫస్ట్ మీరు మీ ఫండమెంటల్ స్కిల్స్ అనేవి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి, లైక్ AWS కావచ్చు, అజ్యూర్ కావచ్చు, ఏదైనా. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ కీ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ అన్నమాట, ఓకేనా? మీరు ఏ జాబ్కి సర్చ్ చేయాలి అనుకుంటే ఆ కీవర్డ్స్ని మీరు సర్చ్ చేయాలి. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్, AWS డెవాప్స్ ఇంజనీర్, అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, కుబర్నెటిస్ డెవాప్స్ ఇంజనీర్, సైట్ రిలబిలిటీ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా నేను కొన్ని కీవర్డ్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేశాను, ఓకేనా? సో మీకు కావాల్సిన రోల్ని సర్చ్ చేసి ఎక్స్పీరియన్సా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఫ్రెషరా అని చెప్పి మీరు యాడ్ చేయాలి అక్కడ. అండ్ లొకేషన్ కూడా ఉంటుంది, లొకేషన్ కూడా మీరు ఇచ్చి సర్చ్ చేయొచ్చు. సో పర్టికులర్ డెవాప్స్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా మీకు అప్పుడు వస్తాయి, ఓకేనా? ఒకవేళ లొకేషన్ ఏదైనా పర్లేదు, ఏ లొకేషన్ అయినా పర్లేదు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఏ లొకేషన్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మీరు లొకేషన్ అనేది మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా మీకు పర్టికులర్ ఆ కీవర్డ్ అండ్ అలాగే ఫ్రెషరా, ఎక్స్పీరియన్సా అని చెప్పి ఇచ్చేసి సర్చ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? అప్పుడు మీకు దాని రిలేటెడ్, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అని సర్చ్ చేశారనుకోండి, సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి మొత్తం డీటెయిల్గా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా? కంపెనీస్తో సహా. సో జాబ్ పోస్ట్ చేసి ఒకవేళ 20 days ఎగో, 30 days ఎగో, చాలా డేస్ ముందు వాళ్ళు జాబ్ని పోస్ట్ చేశారనుకోండి, సో మీరు వాటిపై అంతగా ఫోకస్ చేయకండి. లైక్ 24 hours ఎగో, 2 days ఎగో, 1 week ఎగో. సో ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి వాటిని మాత్రం ఎక్కువగా కన్సిడర్ చేయండి, ఓకేనా? అండ్ రోల్కి, ఏ రోల్కైనా జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ని సరిగ్గా చదవండి. మీ స్కిల్స్ ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవ్వాలి, ఓకేనా? అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మీరు ఎప్పటికప్పుడు మీ నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటూ, డే బై డే అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ అనేది
షార్ట్ లిస్ట్ అవుతుంది, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఇఫ్ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాం మన పైథాన్ లైఫ్లో. సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? మీరు మీ క్వశ్చన్ని ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు. వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ డీటెయిల్స్ సెర్చ్ చేయండి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీరు వాళ్ళు మీకు డెమోని అండ్ అలాగే సిలబస్ని ప్రొవైడ్ చేస్తారు. ఆర్ డైరెక్ట్గా pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Python Life యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.